తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సార్. నమస్తే అండి. ఏదైనా బాగా ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకి విశ్వం ఎలా సహాయం చేస్తుందంటారండి? మంచి క్వశ్చన్. ఆరోగ్య సమస్యలు బోలెడు ఉన్నాయి. ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది మనమే. వాళ్ళే అంటే ఎనీ టైం పనికి రాకుండా ఆలోచిస్తారు కాబట్టి, నెగిటివ్గా ఆలోచిస్తారు కాబట్టి ఉన్న జబ్బుల్ని లేని జబ్బుల్ని అంతా తీసుకొచ్చి పెట్టేస్తుంది. పాజిటివ్గా ఉన్నవాడికి పెద్దగా అనారోగ్య సమస్యలు రావండి. ఛాన్సే లేదండి. ఇప్పుడు నన్ను తీసుకోండి, అప్పుడంతా ఎనీ టైం నాకు జబ్బులే, ఏదో వేడి ఇచ్చిపోవడం, సూదులు పొడుచుకోవడం, దాని తలకాయ నొప్పి రావడం, జ్వరం రావడం, ఇవన్నీ జరుగుతుండేది. ఈ సబ్జెక్టులు అడుగు పెట్టాను, నా మాట మంత్రం అయింది. నేను నేను డైలీ అప్రిమేషన్ చేస్తాను కదా, ధ్యానంలో ఊహిస్తాను కదా. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా, డబ్బుతో ఉన్నానని చెప్తా ఉంటాను కదా. ఆరోగ్యం వచ్చేసింది, సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, డబ్బుతో ఉన్నాను. చూడండి, నా మాట మంత్రంలా ఉంది. అదే విశ్వం యొక్క ప్రభావం అని చెప్పిస్తున్నాను మీకు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ భయాన్ని తీసేయాలి. పిరికితనం, భయం ఉంటే మాత్రం ఏది జరగదండి, అన్ని కోల్పోతారు. అంటే ముందడుగు లేదని చెప్తున్నాను, కోలుకోలేరని చెప్తున్నాను. అంటే ఆరోగ్యంగా రావాలనుకుంటే అనారోగ్యాన్ని ఉన్నవాళ్ళు భయపడకూడదు. ఏదైనా ఉండండి, కిడ్నీ ప్రాబ్లమా, లివరా, హార్ట్ ప్రాబ్లం, ఏదైనా ఉండి, ఐ డోంట్ కేర్. మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్కి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాను. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు. చూడండి, తిరుపతి, కర్నూలు ఫీడ్బ్యాక్, హైదరాబాద్ అన్ని ఫీడ్బ్యాక్లు కూడా ఉన్నాయి. కానీ ఒక కొండమ్మ పేరు కూడా చెప్పేశాను. కొండమ్మ ఏలిముద్ర లేడీ, చదువుతో సంబంధం లేదండి. వాళ్ళ భర్తకి హార్ట్ అటాక్ వచ్చిందంట. ఏమొచ్చింది? హార్ట్ అటాక్. మేకలు మేపుతా ఉంది. ఫోన్ చేశారు, నీ భర్తకి హార్ట్ అటాక్ వచ్చేసింది, రా ఆటలు ఎత్తేసుకొని బయలుదేరుతున్నామని ఆమె పరిగిస్తూ వచ్చింది. వస్తూ కూడా ఏం చెప్పింది? విశ్వంతో ఆమె కనెక్టింగ్, ప్రకృతి అనుసంధానం. ఆమె అడవిలో ఎనీ టైం మాట్లాడుతూ వచ్చింది. పైన చూస్తా, నేను వెళ్తున్నాను, నా భర్త, నేను హాస్పిటల్కి వెళ్ళకూడదు, హాస్పిటల్కి ఎక్కిచ్చేసినాను ఆటోలు అంటున్నారు. సగం దారిలో నుంచే నా భర్త కోలుకోవాలి, మేము తిరిగి వచ్చేయాలి ఇంటికి. సగం దారిలో నా భర్త హ్యాపీ అయిపోవాలి. అంటే ఆ హార్ట్ ప్రాబ్లం లేదు, వాళ్ళు ప్రాబ్లం అంటున్నారు, నేను ప్రాబ్లం లేదు అంటున్నాను. మా భర్త బాగున్నాడు అని చెప్తున్నాను, నేను నమ్మున్నాను, నువ్వు నా భర్తను లేపాల్సింది అని చెప్పుకుంటూ వచ్చి ఆటోలో చెప్పుకుంటూ పోతే సగం దూరం పోతేనే ఈ డ్రైవర్ ఈమెకేమైనా పిచ్చి పట్టిపోయింది, ఏమి ఆటో డ్రైవర్ అన్నాడంట. ఈమెకేమైనా పిచ్చి అయితే చూసుకొని ఆకాశం ఏదేదో చెప్పుకుంటాడు. అది మిస్టర్కి ఆటోలు కూడా పట్టుకుని చెప్పుకుంటూ వస్తున్నది. కొంచెం దూరం పోయినారు, మూవ్ అయింది, సగం దూరం భర్త లేచేసినాడు. ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడికి పోతున్నామని. నీకు హార్ట్ అటాక్ అనేసి అంటున్నారు. లేదని నేను చెప్తాను, తిప్పాట అన్నది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టెస్టింగ్ కూడా పోలేదు. ఆమె వద్దన్నదంట. ఆమె ఒక్కొక్క ఫీడ్బ్యాక్ చూడండి, ఎదిరిపోతుంటుంది ఆమె. ఆ మాట మంత్రం తయారైంది. లేదు, నా భర్త ఆరోగ్యం ఉన్నాడని చెప్పింది, ఆరోగ్యం ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే ఆరోగ్యం అనారోగ్యం ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యమైనది. భయాన్నే తరిమేయండి, ధైర్యాన్ని కోల్పోకండి, పిరికితనాన్ని బయట పెట్టండి, ధైర్యాన్ని పెంచుకోండి. ఫస్ట్ కావాల్సింది ఆ నమ్మకం. నీలో ఉన్న నమ్మకాన్ని నీ మీద పెట్టుకోవాలి. నేను కోలుకుంటా, నేను దీంట్లో నుంచి బయట వస్తా, నేను మరలా ఫస్ట్ ఉన్నావు కదా, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఆ రూట్ కన్నా ఎక్కువ మంచి స్ట్రెంత్తో బాగా ఆరోగ్యంగా నేను పని చేసుకోగలను, నేను జాబ్కి పోగలను, నేను ఏదైనా సాధించగలను. నేను నమ్మకం నీ మీద పెట్టు. ఎవరిని నమ్మకూడదు, ఇంకా నిన్ను నువ్వు నమ్మయ్యా. నీలో ఉంది గొప్పతనం, మంచి మంచి టాలెంట్లు ఉన్నాయి, ప్రతి మానవుడికి ఉంది. ఆ టాలెంట్లన్నీ బయట రావాలంటే వాళ్ళని వాళ్ళు నమ్మాలి. అప్పుడు ఎనీ టైము, ఇప్పుడు అనారోగ్యంలో ఉన్నావు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి జ్వరమా, లేక తలకాయ నొప్ప, లేక కాళ్ళు చేతులు ఎరిగినాయా, కట్లు కట్టుకున్నావా, లేక హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నావు కదా, ఏదైతే ఉన్నావో దాన్ని పక్కన పెట్టి ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. నువ్వు జరిగిన దాన్ని పట్టుకుని పీకులాడి ఏం పీకుతారు మీరు? ఇప్పుడు అనారోగ్యంలో ఉన్నావో, అనారోగ్యంలో ఉన్నాను, నేను అనారోగ్యంలో ఉన్నాను, నేను అనారోగ్యంలో ఉన్నాను, నేను అనారోగ్యంలో ఉన్నాను, నాకు లివర్ పోయింది, నాకు లివర్ పోయింది అని చెప్పుకుంటా దాన్ని ఆలోచిస్తున్నావు. లేక కాళ్ళు దెబ్బలు తగిలింది, కట్టేసినారే దాన్నే ట్రైనింగ్ ఇస్తున్నావు. నువ్వు ఆలోచించే విధానం ట్రైనింగ్ అవుతున్నది. నువ్వు దాన్నే కదా ఆలోచిస్తున్నావు, అది బాగా ట్రైనింగ్ అవుతుంది. అలాగనే పెడుతుంది. నేను అలాగనే ఉంటావు, కోలుకోలేవు, సామాన్యంగా ఛాన్సే లేదు. దాన్ని పక్కన పెట్టేయి. అంటే ఆరోగ్యం కావాలంటే అనారోగ్యాన్ని పక్కన పెట్టు. సార్ ఇలా ఉండేటప్పుడు ఎట సార్ అంటే వస్తుంది, గుర్తింపు వస్తూ ఉంటుంది, అయినా పక్కన పెట్టు. నువ్వు ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇంతకుముందు ఉన్నావు కదా, ఏమేమి పనులు చేసావు, ఒక్కసారి దాన్ని లైవ్లోకి తెచ్చుకో. అంటే మైండ్లోకి తెచ్చుకొని అంటే డ్రీమ్, కళ్ళు మూసినా కూడా అదే రావాలి, దీన్ని మర్చిపోవాలి. నేను ఆరోగ్యం ఉన్నప్పుడు ఏమేమి పని చేసినా, సినిమాకి పోయినావా, లేక జాలీగా పనులు, ఆఫీస్కి పోయినావా, వ్యవసాయం పనులు చేసినావా, ఏ ఫంక్షన్లకు పోయినావా, జాలీగా మంచి డ్రెస్సులు వేసుకొని, నగలు వేసుకొని, ఆడవాళ్ళు అయితే నగలు ఆడపడుచులకి నగలు పట్టుచీరలు కట్టుకొని పోయినారా, లేక మగవాళ్ళు అయితే ఇలా పోయినారా, బైక్లు పోయినారు, కార్లు దీన్ని డ్రీమ్ చేయి. పోయినాను కదా, అప్పుడు అలా ఉన్నాను కదా, అలాగనే ఉంటాను నేను ఇప్పుడు, దాన్నే పట్టుకో. ఇది మర్చిపోతుంది. అంటే ఇది వెళ్ళిపోతుంది, నీకు తెలియదు. ఇది నువ్వు ఎనీ టైం పాజిటివ్గా ఆలోచిస్తున్నావు, నెగిటివ్గా ఆలోచించలా.
దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు అది మీ దగ్గరికి వస్తుంది, ఇది దూరంగా వెళ్తుంది. దీన్ని పక్కన పెట్టేసావు కదా, మరి దీన్ని ఆలోచనలు పెట్టలేదు కదా, పెట్టలేదు. ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుందండి. ఎప్పుడు చూస్తే ఆటోమేటిక్ లేస్తుంది, ఒక్కొక్క ఫీడ్బ్యాక్ అదిరిపోతుంది. ఇదే హైదరాబాద్లో తీసుకో, ఉదయము 12 మాత్రలు, రాత్రి 12 మాత్రలు, 3 నెలలకు ఒకసారి స్కానింగ్. 62 ఆయన వయసు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్. ఆయన ఏం చెప్తున్నాడు, నా వీడియోలు చూసి నేర్చుకునే ఆరోగ్యం ఎలా వచ్చింది చెప్తున్నాడు. ఎట్లా పోయింది అంటే చాలా మంది చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి అనారోగ్యంలో ఉంటే భార్యలో లేక పిల్లలో లేక భర్తో ఎవరో ఒక అనారోగ్యం ఉంటే మిగతా వాళ్ళు ఏమండి, ఇప్పుడు భార్య అనుకో, ఏమండి భర్త అనారోగ్యం ఉంటే ఏమండి మాత్ర వేసుకోవాలి, అన్నం తిన్నావా, టైం అయింది రా మాత్ర వేసుకోవాలి, నువ్వే గుర్తు చేస్తున్నావు. అంటే వేసుకోవాలి అని వేస్తున్నాడు. అవును కదా, వేసుకో, ఇంటే వేసుకుంటూనే ఉంటావు నీ జీవితాంతమా, మాత్ర ఇచ్చా గుర్తు చేస్తూనే ఉన్నారు మీరు. దాన్ని మర్చిపోవాలండి. ఆయన ఏం చేశాడు చూడు, భార్య కూడా చెప్పి కొన్నారు గమ్మును దాన్ని నాకు చెప్పుకో అంటే ఆయన ఎలా మర్చిపోయినాడు. ఆ స్కానింగ్ ఎట్లా పోయిందో తెలియదు. ఆ దినము 12 మాత్రలు, ఉదయం రాత్రి మాత్రలు వేసినాడు, అది ఎట్లా పోయిందో తెలియదు. హెల్తీగా ఉన్నాడంట, ఒరే ఇప్పుడు మాత్రలు వేయలేదు నేను ఎలా ఆరోగ్యంగా ఉన్నాను, స్కానింగ్ వేయలేదు నేనే అంటే మర్చిపోయినాను. దాన్ని ఫీడ్బ్యాక్ చూడండి, అదిరిపోయే ఫీడ్బ్యాక్లు ఉన్నాయండి. నా క్లాసెస్ ఉన్నాయి కదా అన్ని చోట్ల, ఆ ఫీడ్బ్యాక్లు చూడాలి. మీకు ప్రతి ఆన్సర్ మీ సెల్లులో ఉన్నాయి. నేను ఎక్కడ ఆధారం లేనిదే చెప్పను, నా మాట మంత్రం అని నాకు తెలుసు. విశ్వమణి బాబులో శక్తి ఉంటే, నేను విశ్వంతో కనెక్ట్ అయి ఉంటే నాకు చాలా సులభంగా ఈరోజు ఇంత డబ్బు కావాలంటే ఎలా వచ్చి ఉన్నాయి వాళ్ళకి, పాము రావాలంటే ఇంట్లోకి పాము ఎలా వచ్చింది, మైదానంలో నిలబడుకుని పాము ఇక్కడికి ఆయనలో శక్తి నిరూపించంటే ఎలా చూపించింది. నేను ఏందో విశ్వమణి బాబు శక్తి ఉన్నారంటే అర్థంలో నిలబడుకుని చెప్తే ఆ శక్తి అర్థంలోనే ఎలా కనిపించింది అని కూడా ఫీడ్బ్యాక్లో చెప్తున్నారు చూడు. నేను చెప్పలేదు, ఆన్సర్లు మీ దగ్గర ఉన్నాయి, మీ సెల్లులో ఉన్నాయి. కాబట్టి ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. ఇప్పుడు ఈ అనారోగ్యాన్ని నువ్వు మర్చిపోయినావంటే, ఆరోగ్యాన్ని పట్టుకున్నావంటే, ధైర్యాన్ని పెంచుకున్నావంటే, ఆ పెరిగితనం భయం పక్కన పెట్టావంటే నువ్వే లేచి అన్ని పనులు చేసుకోగలుగుతావు. అది ఎట్లా పోతుంది నీకే తెలియదండి. అంటే ప్రతిరోజు నీ మైండ్ పాజిటివ్గా ఉండాలి. నేను ప్రతిరోజు ఆరోగ్యంగా ఉన్నాను, నా అవయాలు అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయి, విశ్వానికే కృతజ్ఞతలు, నా బాడీ అన్ని కంట్రోల్లో ఉంది, నా బాడీ హెల్తీగా ఉంది, నేను స్లిమ్గా ఉన్నాను, అందంగా ఉన్నాను, నేను లేచి నా పనులన్నీ చేస్తున్నాను. ఇది అప్రిమేషన్ చేసుకుంటూ ఉంటాను. మైండ్ పరంగా ట్రైనింగ్ ఇచ్చుకున్నాను. అంటే అప్రిమేషన్ అంటే చాలా మంది చదువులు ఉన్నట్టు ఏదో అనుకుంటారు. నీ మాట నువ్వు చెప్తున్నావు కదా, అదే అప్రిమేషన్. దాన్ని చెప్పే విధానంలో పాజిటివ్గా చెప్పుకోండి. అంటే పనికి రాకుండా చెప్పకుండా పనికి వచ్చే విధంగా, అంటే ఆరోగ్యం ఉన్నట్టు చెప్పుకోండి. ఆటోమేటిక్గా డైలీ ఇలా ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. నీకు తెలియకనే నువ్వు లేస్తావు, నువ్వు తెలియకనే నువ్వు పోతావు. చూడండి, పశ్చిమాతంలో కాళ్ళు చేతులు పడిపోయినా తిరుపతి ఫీడ్బ్యాక్లో చూడండి బోలెడు ఉన్నాయి. ఒకటి కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా డాక్టర్ లేదు అన్నారంట 60 దాటి వయసుకి, ఇంక లేదు ఏదో పెట్టి పంపించేయండి అన్నారంట. నా వీడియోలు చూసాం క్యాండిడేట్, ఆయన నా శిష్యుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా నాకు కాల్ చేశారు. చెప్పాను, ఆయనకి చెప్పాను, నువ్వు ఎనీ టైం ఆలోచించవేయాలా అన్నాను. ఉన్నట్టు 3 నెలల తర్వాత అకస్మాత్తుగా లేచి అతను ఎలా నడిచి వచ్చి నాకు క్లాస్కే వచ్చి ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చాడు, ఆయన మాటలన్నీ వినొచ్చు మీరు. డాక్టర్లే లేదన్నారు, ఈ మణిబాబు ఉంది నీకు ఆరోగ్యం అన్నాడు. ఆరోగ్యం ఎలా వచ్చి అతనే ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. వచ్చి పశ్చిమాతం కాళ్ళు చేతులు పడిపోయినాడు, ఎట్లా వేసేసాడు. మైండ్ థాట్స్ అండి. మైండ్ని మారిస్తే, నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారితే, నీ ఆలోచన మారితే నీ జీవితంలో ఏమనుకున్నా జరుగుతుందండి. ఎస్, నెగిటివ్ నుంచి బయట వచ్చేయాలి. నెగిటివ్ ఆలోచన టచ్ అయినప్పుడు కూడా అప్పుడు పాజిటివ్గా నువ్వే మార్చుకోవాలి. ఎనీ టైం పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఏదైనా జరుగుతుందండి, ఆనందంగా ఉంటుంది, వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటుందండి. మీ ఇళ్ళ పక్కన కూడా చూడండి, కొంతమంది నవ్వుతూనే ఉంటారు ప్రతిరోజు, వాళ్ళు దినము నవ్వుతూనే ఉంటారు. చూడండి కావాలంటే మీరు మీ పరిసర ప్రాంతాలు కొంతమంది ఉన్నారండి, మా ఏరియాలో ఉన్నారు, చూస్తూనే ఉన్నాను. కొంతమంది ఏడుస్తూనే ఉంటారు, ఎనీ టైం చూస్తే దుఃఖంలోనే ఉంటారు. నిద్ర లేచి రాత్రి వరకు కూడా పోగొట్టుకున్న బ్రతికే అంటే బ్రతికే మాయ అన్నట్టు నిద్ర లేచి మైండ్లో మాట్లాడుతుంటారు వాళ్ళంతా. ఏందే మైండ్ పరంగా మాట్లాడుతుంటారు మనసులో, ఇంతేనా నా జీవితం ఇంతేనా అన్నట్టు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితాలు చూడు ఏమి లేకుండా పోతూ ఉంటారు, ఏముండదు వాళ్ళు. అందుకని అది నెగిటివ్. నవ్వుతూ ఉన్నవాళ్ళు నవ్వితే ఏమొస్తుంది అన్న నవ్వు వస్తుంది, వాళ్ళకి నవ్వు జీవితం వచ్చింది, ఆనందమైన జీవితం, సంతోషమైన జీవితం, డైలీ నవ్వుతూనే ఉంటారు, ఆరోగ్యవంతులు. సరే, నవ్వు అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను, ఎన్నో వీడియోలు ఇంతకుముందు కూడా చెప్పాను. నవ్వుకున్న ప్రాధాన్యత ఒకదానికి కాదండి. ఇది నేను క్లాసుల్లో క్లాప్స్ కొట్టిస్తూ ఉంటాను, అది ఒక టెక్నిక్. అది నవ్వుతూ ఉన్నవాడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు, ఆయుష్వంతుడుగా ఉంటాడు అని తెలుసా మీకు? తెలియదు. ఎందుకు నవ్వనంటారు? తెలుసు కదా, చాలా మందికి తెలుసు కానీ నవ్వరు. తెలిసినోడు కానీ తెలుసండి, కానీ తెలియదండి వాళ్ళకి. తెలిసేది కానీ తెలియదు వాళ్ళకి, ఆ టైంలో తెలియదు వాళ్ళకి. ఆ విషయం గుర్తు అలాంటి వాడు గుర్తు చేసి, ఏమండి నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు కదా, ఎందుకు ఇలా ఉన్నారంటే, అవును సార్ తెలుసు అని తెలుసు కానీ అప్పుడు రాలేదు, నాకు గుర్తు రాలేదని ఆయన మైండ్ అక్కడ మింగేస్తాడు. అందుకని నవ్వుకు ఉన్న ప్రాధాన్యత, ఆరోగ్యవంతులకు ఉంటారు. మీరు నవ్వండి, ఏమి లేదు, ఊరికి కొట్టుకోయా, క్లాప్స్ కొట్టుకోయా,
ఊరికి అట్టు కొట్టుకొని నవ్వుకుంటూ ఉండు, పాట పాడుకో జాలీగా. ఏ పాట రాలేదా, ఆ డబ్బు సంపద ఏదో ఒకటి కుమ్ముతూ ఉండు. డబ్బుకు సంబంధించిన పాటలు కూడా పట్టించాను. ఎంతో మందిని మైండ్, అంటే మన మైండ్ చిన్నది కాదు, లోపల ఉంది మీ దేవత ఒకటి ఉంది లోపల, ఇన్నర్ మైండ్. నాలో ఉన్నాడు ఒకడు గొప్పవాడు, వాడు ఊరికి ఉండడు, గమ్మున ఉంటే ఏదేదో చూపిస్తాడు. వాడిని చోట్ల వదిలేకొద్దు, వాడినే సినిమా చూపిస్తాడు, ప్రపంచాన్ని చూపిస్తాడు. వాడు నెగిటివ్ అని పాజిటివ్ కూడా చూపిస్తాడు, నెగిటివ్ని ఎక్కువ చూపిస్తాడు. చూపిమన్నా కూడా నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్నే చూపిస్తా పోతాడు. దానికి మంచి సార్ తెలియదు వాడికి, నువ్వు ఏమో ఆలోచిస్తావు దాని రూట్లోకి తీసుకెళ్తాడు. అందుకని వాడిని కంట్రోల్ తెచ్చుకునేయాలి. అందుకని పాజిటివ్ ఉండండి, నవ్వుతూ ఉండండి, ఆరోగ్యవంతులకు లేచి నడుస్తారు. మీరు ఫస్ట్ ఉన్న దానికన్నా ఇంకా హెల్తీగా బాగుపడతారు. ఆ నమ్మకాన్ని మీ మీద పెట్టండి. ఈ వీడియో కన్ఫర్మేషన్ అండి. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా నవ్వుతూ నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని నేను హ్యాపీగా నడుస్తూ నా పనులన్నీ నేను హ్యాపీగా చేసుకున్నందుకు, ఆరోగ్యవంతుడికి ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.